తల్లికి సైగ చేయడంతో కళ్ళు ఆర్పి సరే నువ్వు కోరిన డబ్బులు నీకు ఇస్తాను, కానీ నేను చెప్పింది చేయాలి అన్నది. ఏంటి అన్నట్టుగా తలెత్తి చూసింది. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనగానే ఆమెకి కోపం కట్టలు తెంచుకు వచ్చింది. అదే అదే వద్దనేది. నీలో ఈ పొగరే నాకు నచ్చదు. ఆ పొగరు దించడానికైనా నువ్వు నా కొడుకును పెళ్లి చేసుకుని నా ఇంటికి రావాలి. నా కాళ్ళ దగ్గర పడి ఉంటే నువ్వు మమ్మల్ని చేసిన అవమానానికి మేము ప్రతీకారం తీర్చుకున్నట్టు ఉంటుంది. నువ్వే అంటావుగా నువ్వు పెద్ద ధైర్యవంతురాలివి అని. అదే ధైర్యం నీకు ఉంటే నా కొడుకుతో పెళ్లికి ఒప్పుకొని మీ నాన్నని బతికించుకుంటావో లేదంటే పంతాలకు పోయి మీ నాన్నను చంపుకుంటావో నీ ఇష్టం. ఇదిగో డబ్బులు అంటూ బ్రీఫ్ కేస్ అక్కడ పెట్టి ఇదిగో కాగితాలు, నా కొడుకుని పెళ్లి చేసుకుంటాను అన్నట్టుగా సంతకం పెట్టి వెళ్ళి మీ నాన్నని బతికించుకో. మీ నాన్న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక ముహూర్తాలు పెట్టుకుంటాం అంది. సాటి ఆడదానిగా మీ సాయం కోరి వచ్చిన ఆడపిల్లతో మాట్లాడుతున్న మాటలు ఇవేనా? అవసరం కోసం వచ్చిన నన్ను ఇలా కొనుక్కోవాలి అనుకుంటున్నారే, మీకు ఇదేమైనా భావ్యంగా ఉందా అంది. చాలన్నట్టు చెయ్యి చూపించి అవసరం నీది, నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు. నీకు నచ్చితే తీసుకో లేదంటే వెళ్ళిపో, నిన్ను ఎవ్వరూ బలవంతం చెయ్యరు అంది. కళ్ళు మూసుకుని ఇప్పుడు ఆత్మాభిమానం అని కూర్చుంటే తనకి ప్రాణమైన జన్మనిచ్చిన తండ్రిని శాశ్వతంగా కోల్పోవాలి. గుండెల నిండా ఊపిరి పీల్చుకొని సంతకం పెట్టి డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అమ్మా అంటూ తల్లిని హత్తుకున్నాడు. కొడుకుని వెళ్ళి తన వెంటే ఉండి మన దారికి తెచ్చుకో అంది. అలాగే అంటూ వెళ్ళాడు. వెళ్తున్న కొడుకుని చూస్తూ నువ్వు నా ఇష్టమని తెచ్చుకుంటున్న దానికి అనుక్షణం నరకం చూపిస్తారా? హాస్పిటల్లో డబ్బు కట్టింది. ఆ రోజు సాయంత్రం వరకు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా హాస్పిటల్లోనే ఎక్కడ వారు అక్కడ నిలబడిపోయి ఉన్నారు. సాయంత్రానికి ఆపరేషన్ రూమ్ నుంచి క్యాప్ తీస్తూ వచ్చిన డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ రాత్రి అబ్జర్వేషన్లో ఉంచి ఉదయం రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయాడు. మనసులో దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకున్న వైష్ణవి జరిగిన విషయమంతా తల్లితో చెప్పింది. ఏం మాట్లాడుతుంది ఆ తల్లి? భర్త బతికాడని సంతోషిస్తుందా? కూతురి బతుకును అమ్ముకున్నందుకు బాధపడుతుందా? తల్లిని ఓదారుస్తున్న వైష్ణవి చెయ్యి పట్టి విసురుగా లాగిపెట్టి కొట్టడంతో అల్లంత దూరంలో పడిన కళ్ళు ఎదురుగా కళ్ళలో నిప్పులు కక్కుతూ కనిపించాడు మహిధర్. అతన్ని చూశాక కానీ ఆ రోజు టెండర్ విషయం గుర్తు రాలేదు ఆమెకి. ఒక్క క్షణం భూమి బద్దలైన ఫీలింగ్. బాబు ఏం చేస్తున్నారు మీరు అంటూ భయంగా అరిచింది ప్రసన్న. మీ కూతురు చేసిన పనికి ప్రాజెక్ట్ పోయింది. టెండర్ వేయమని చెప్తే మర్చిపోయి ఇక్కడ ఏడుస్తూ కూర్చుందా? మీ కూతురు వల్ల ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు అన్నాడు నిప్పులు చెరుగుతూ. భయంగా వచ్చిన చందన, మా నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అక్క. ఇందాకే ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పారు. ఇంత టెన్షన్లో మీరు చెప్పిన పని మర్చిపోయి ఉంటుంది అని అంటుంటే ఉరిమి చూస్తూ కింద పడ్డ వైష్ణవి రెక్కపట్టి పైకి లేపి, నీకు వీలు కానప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నీ టెన్షన్లో పడి ఆఫీస్కి ఇంత నష్టాన్ని తెస్తావా? ఇదేనా నువ్వు నేర్చుకున్న నీతి అని తనని వదిలి విసిరేసినట్టే వెళ్ళిపోయాడు. చేతిలో లంచ్ ప్యాకెట్స్తో ఎదురొచ్చిన సందీప్ని చూసి నువ్వేంటి ఇక్కడ అన్నాడు మోహన్ చిట్లిస్తూ. ఇక్కడేంటి, రేపటి నుంచి వైష్ణవి ఇంట్లో కూడా ఉంటాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో పాచిపని దొరికిందా మహిధర్ అని అరిచాడు గట్టిగా. రేయ్ సోది చెప్పక మ్యాటర్ చెప్పరా, నేను ఆ ఇంటికి కాబోయే అల్లుడిని. వైష్ణవి ఫాదర్ బతికాడంటే అది మేము ఇచ్చిన డబ్బుతోనే అని గొప్పగా చెప్పాడు. రిపీట్ అగైన్ అన్నాడు ముందుకు వస్తూ. బెదిరిన సందీప్ వెనక్కి ఒక అడుగు వేస్తూ, అవును వైష్ణవిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నా మీద పంతంతో తనని నీ దగ్గర చేర్చుకున్నావుగా, ఇప్పుడు తిరిగి నా దగ్గరకు రప్పించుకున్నాను. ఎలా ఉంది నా దెబ్బ అన్నాడు ప్రౌడ్గా. తమ్ముతో ఐబ్రో రబ్ చేసుకుంటూ వైష్ణవిని ఒక్కసారి చూసి, ఎలా ఉందో నీకే తెలుస్తుంది, అప్పటి వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు. పెదవి చిక్లి చంపవాచి తల తిరుగుతుంటే తల్లి ఒడిలో తల దాచుకుంది. ఆమె ముందుకు వచ్చిన సందీప్, వైష్ణవి మహిధర్ ఎందుకు వచ్చాడు అని అడిగాడు రోసంగా. చందన జరిగింది చెప్పి అక్కని కొట్టాడు అంది.
వాట్, వైష్ణవిని కొట్టాడా? ఎంత పొగరు! తన కింద ఎంప్లాయ్ అయితే మాత్రం ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేస్తాడా? పద వైష్ణవి, అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని రెచ్చగొట్టాడు. ఇందులో నా కూతురు తప్పు కూడా ఉంది బాబు. ఏదో టెండర్ విషయమై వాళ్ళకి చెప్పడం మర్చిపోయింది. కోట్లలో నష్టం వచ్చిందని ఆ కోపంతోనే వచ్చి కొట్టాడు. వదిలేయ్ బాబు, పెద్దవాళ్ళతో మాకెందుకు? ఇప్పుడు ఆ డబ్బు మమ్మల్ని కట్టమంటే ఎక్కడి నుంచి తెస్తాం అంది కూతురు తల నిమురుతూ. ఆ మహిదార్ ఊరికే ఉండడు వైష్ణవి. ఖచ్చితంగా నీ మీద, నీకు హెల్ప్ చేసినందుకు నా మీద రివెంజ్ తీర్చుకుంటాడు. మాట్లాడలేదు ఆమె. మౌనంగా తనలోనే ఆ దుఃఖాన్నంతా దిగమింగుకుంది. మరుసటి రోజు స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసిన సుబ్రహ్మణ్యం గారిని పరామర్శించడానికి వచ్చారు సందీప్ తన తల్లితో. జరిగిందంతా చెప్పి, మీరేం భయపడకండి అన్నయ్య గారు, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాం. ఆ రోజు ఏదో తెలియక అన్నాను, కానీ వైష్ణవి లాంటి అమ్మాయి దొరకాలంటే రాసి పెట్టి ఉండాలి. నీకు పూర్తిగా నయమయ్యాక పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అంది. కూతురు చేసిన పని తెలిసి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆయనకు. వైష్ణవి ప్రాణం పోయినా ఆత్మాభిమానం వదులుకునే అమ్మాయి కాదు. కానీ ఆ రోజు తన కోసం వాళ్ళకి తనని అమ్ముకుందని తెలిసి దుఃఖం ముంచుకు వచ్చింది. వారం రోజుల తర్వాత వైషు వాళ్ళ నాన్నని డిశ్చార్జ్ చేశారు. సందీప్ వాళ్ళ ఇంటి పని మనిషిలా పెత్తనం చేస్తుంటే చూసే వాళ్ళందరి నోళ్ళకి పెద్ద పని దొరికింది. వైష్ణవి నీతో మాట్లాడాలిరా అని తన చెయ్యి పట్టుకుని టెర్రస్ మీదకి తీసుకొచ్చాడు. ఏంటి సందీప్ అంది విసుగ్గా. మహి నీకు తన కంపెనీకి వచ్చిన నష్టం భర్తీ చేయమని నువ్వు కట్టాల్సిన నష్టపరిహారం పంపించాడు అని కవర్ చూపించాడు. అందులో ఆమె చేసిన తప్పిదానికి పెనాల్టీ మనీని వేసి పంపించాడు. తల తిరిగింది ఆ అమౌంట్ చూసి. నువ్వేం కంగారు పడకు, ఈ అమౌంట్ అంతా నేను క్లియర్ చేస్తాను. ఇదిగో తీసుకెళ్ళి వాడు మొహం మీద కొట్టి వాడి ఉద్యోగానికి వాడికి బాయ్ చెప్పి వచ్చేయి. ఇక నుంచి నీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. అలాగే అమ్మ చెప్పింది, నువ్వు ఇక ఉద్యోగం చేయడం కుదరదని అన్నాడు. అప్పటిలా ఎదిరించలేదు వైష్ణవి. ఇప్పుడు ఒకరి చేతిలో కీలు బొమ్మ అయ్యింది. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడాల్సిందే అనుకుంది. తన రిసిగ్నేషన్ తీసుకుని మహిదర్ ఆఫీస్కి వెళ్ళింది. ప్రాజెక్ట్ పోయిందని బోర్డు మెంబర్స్ అందరూ సీరియస్ అయ్యారు. ఆ మీటింగ్లో వాళ్లకు సమాధానం చెబుతూ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాడు మహి. అతను అప్పుడే రావడాని పిఏ చెప్పడంతో క్యాబిన్ బయటే వెయిట్ చేస్తుంది. స్టాఫ్ అంతా ట్రిప్ ముగించుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య వైష్ణవి వచ్చిందని అటెండర్ ద్వారా తెలిసి పరుగు పరుగున వచ్చింది. వైషు ఏంటిది అంది కన్నీళ్లతో. నా తలరాత ఏం చేస్తాను? ఇప్పుడు ఉద్యోగం మానేసి ఆ సందీప్ని పెళ్లి చేసుకుంటున్నావా? మా నాన్న ఈరోజు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం సందీప్. అందుకు నేను రుణపడి ఉన్నాను. ఇలా తీర్చుకోవాలి సంధ్య. కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చిన బోర్డు మెంబర్స్ అందరూ వైష్ణవిని కోపంగా చూస్తూ వెళ్ళారు. పిఏ వచ్చి సార్ రమ్మన్నారని చెప్పడంతో సంధ్యకి వెళ్ళమని చెప్పి మహిదర్ క్యాబిన్లోకి వెళ్ళింది. జాబ్ మానేస్తున్నానని రిసిగ్నేషన్ లెటర్ టేబుల్ మీద పెట్టి నష్టపరిహారంగా సందీప్ ఇచ్చిన చెక్ ఇచ్చి వెనుతిరిగిన ఆమెని అడిగాడు. నిన్ను నువ్వు ఎంతకు అమ్ముకున్నావు? నీ రేట్ ఎంత అని. తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తనని కిస్ చేసి, వాడితో చెప్పు నీతో ఫస్ట్ కిస్ మహిదర్తే అలాగే అని ఇంటెన్స్డ్గా తన ఎత్తైన గుండెలు చూస్తూ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా అన్నాడు. ఇంటికి వచ్చేసింది. అస్సలు ఒక్క రోజులో తన లైఫ్ ఎటు నుంచి ఎటు పోయింది అనిపించింది. తను ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవడం ఆ దేవుడికి కూడా నచ్చలేదు కాబోలు అనుకొని సంఘటనలు అకస్మాత్తుగా తన లైఫ్లోకి తెచ్చాడు. అనుకోగానే జాబ్ వస్తే గుడిలో ప్రదక్షిణలు చేస్తాను అన్న మొక్కు గుర్తు వచ్చి ఒక విరక్తితో కూడిన నవ్వు, జీవం లేని మోహంతో మరుసటి రోజు గుడికి బయలుదేరింది. వేకువజామున వెళ్ళిన తను గుడిలో ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. ఆమెలో బాధ, అసహాయత. దేవుణ్ణి ఎందుకు ఒక ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి కల్పించాలని నిలదీస్తున్నట్టే ఫాస్ట్గా తన మొక్కు పూర్తి చేసుకుని దర్శనం చేసుకుంటూ, నీ సహాయం కోరి వచ్చిన నాకు సాయం చేశావా లేక సమస్యల్లోకి తోసావా? ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోయాను. నాకు విలువ లేని చోట ఉండకూడదు అని నిశ్చితార్థం వద్దనుకున్నాను. అలాంటిది నేనే నా ఆత్మాభిమానం చంపుకుని కాదన్న వాళ్ళని చెయ్యి చాచి అడిగే పరిస్థితి కల్పించావు. ఒక ఆడపిల్లని ఇలా నిస్సహాయంగా మార్చేసి రేపటి నా లైఫ్ ఏంటి అన్నది ఆలోచన లేకుండా చేసి నువ్వు మాత్రం నాతో నీ మొక్కు తీర్చుకున్నావు. ఇలా చేస్తే మనిషికి నీకు తేడా ఏముంది? అయ్యా కళ్ళు తుడుచుకొని
అప్పుడే ఇంటికి వెళ్ళాలి అనిపించక పక్కనే ఉన్న కోనేరు మెట్ల మీద కూర్చుని సందీప్తో పెళ్లికి ఒప్పుకున్నందుకు తనకున్న ఆత్మాభిమానం పూర్తిగా పోయిందనిపించి కళ్ళలో నుండి చెంపల మీదకి జారిన నీటితో మౌనంగా ఉండిపోయింది. ఎంతసేపు అలా ఉందో కానీ తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకొని మండపంలో నిలబడి స్తంభానికి ఆనుకుని ఉన్నాడు మహిధర్. అతన్ని చూడగానే టక్కున లేచి నిల్చుంది. ఇంతకు ముందులా సూటిగా అతన్ని చూడాలంటే అతను పెట్టిన ముద్దే గుర్తు వచ్చి మనసంతా ఎలాగో అవుతుంది. అతన్ని చూడకుండా దాటి వెళ్ళిపోతున్న ఆమెతో రేపే లాస్ట్ డేట్, పెనాల్టీగా నేను వేసిన మనీ కట్టకపోతే నీకు ఇచ్చే పనిష్మెంట్ నువ్వు ఊహించను కూడా లేవు వైష్ణవి అన్నాడు కూల్గా. వైష్ణవి తన జాబ్ మానేస్తున్నానని అలా సడన్గా రిజైన్ చేస్తే తను కంపెనీ రూల్స్ ప్రకారం కొంత మనీ కట్టాలి. జాబ్ సందీప్ వల్లే మానేస్తుంది కాబట్టి తీసుకుంది. అది సందీప్ ఇచ్చిన చెక్. బట్ తన వల్ల టెండర్ పోయినందుకు మహిధర్ వేసిన పెనాల్టీ మనీ కట్టడానికి తను సందీప్ మనీ తీసుకోలేదు. కాస్త టైం అడిగింది. అదే మహి తనని అడుగుతున్న మనీ. మీకు నా వల్ల నష్టం జరిగింది, ఒప్పుకుంటాను. కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాన్న మంచంలో నుంచి కదలని పరిస్థితి, అమ్మకు ఇల్లే ప్రపంచం. ఇప్పుడు నా ఉద్యోగం కూడా పోయింది. ఇంత మనీ నేనెలా కట్టగలను? నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా వాడికి కోట్లు ఉన్నాయిగా వైష్ణవి. పైగా నువ్వంటే ప్రేమ, పిచ్చి, ప్రాణం. మీ నాన్నకి ప్రాణం పోసిన ప్రాణదాత కదా. నీ కోసం ఈ మాత్రం చేయలేడా? పెళ్ళి అయ్యాక చేస్తే అర్థం ఉంది. పెళ్లి కాకుండానే ఇస్తే అంటున్న ఆమె బుగ్గలు ఒత్తుతూ వాటితో పెళ్లికి రెడీ అయ్యావైతే అన్నాడు దవడలు బిగిస్తూ. నా కోసం అంత చేసిన వాడి కోసం నేను నా లైఫ్ని ఇస్తే తప్పేముంది? ఆ రోజు అతను కరెక్ట్ టైంలో డబ్బు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నాకు నా తండ్రి ఉండేవాడు కాదు. అందుకే నిన్ను నువ్వు అమ్ముకున్నావు. మీరెలా అనుకున్నా నాకు నష్టం లేదు. మీ డబ్బు ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళను. అనా పైసాతో సహా కట్టే వెళ్తాను అత్తారింటికి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విలన్ లుక్తో శాడిస్టిక్ స్మైల్తో వైష్ణవి నడుమున ఊగుతున్న జడను చూసి జీవితంలో వాడి పేరే కాదు మరొకరిని తలవకుండా నీకు బుద్ధి చెప్తాను చూడని వెనకే వెళ్ళిన మహిధర్కి ఆమె ముందు ఆగిన కారులోంచి దిగుతూ సందీప్ కనబడ్డాడు. తనకే తెలియకుండా మహిని భయంగా చూసింది. ఆమెను సూటిగా చూస్తూ ముందుకు వెళ్ళాడు మహి. ఏంటి వైషు ఇంత పొద్దున్నే గుడిలో అడుగుతూ మహిధర్ని చూశాడు సందీప్. చిన్న మొక్కు ఉంటే తీర్చుకున్నాను. నువ్వేంటి ఇక్కడ? రేపు మా ఇంట్లో లగ్న పత్రిక చదవడానికి ముహూర్తం పెట్టింది అమ్మ. ఆ విషయం మామయ్య వాళ్ళకి చెప్పమని పంపింది అంటుండగా జరగని పెళ్ళికి ఆరాటం దేనికిరా అంటూ మహి వాయిస్ వినపడి సర్రున ఉరిమి చూశాడు సందీప్. మహిధర్ ఫోన్లో మాట్లాడుతుంటే వాడేంటి ఇక్కడ అన్నాడు కోపంగా. తెలీదు అంది. నీకు తెలియకుండానే వాడిక్కడ ఉన్నాడా అని పళ్ళు పటపటా నూరాడు సందీప్. నిజంగా నాకు తెలియదు సందీప్. పెనాల్టీ మనీ కట్టమని వార్నింగ్ ఇచ్చాడు అంది. ఇదంతా నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు అని వాడికి మంట కోపంగా అని మహిధర్ ముందుకు వెళ్ళి ఎందుకు ఒక ఆడపిల్లని అస్తమానం వేధిస్తున్నావు? నీకు డబ్బే కావాలి. రేపటికి మొత్తం అనా పైసాతో సహా తీర్చేస్తాను చూడు అని గొప్పగా చెప్తుంటే అవునా చూద్దాంలే అన్నాడు కళ్ళకి గాగుల్స్ పెడుతూ. చూద్దాంలే అన్న పదంలోనే వెటకారం ధ్వనిస్తుంటే సందీప్కి ఎక్కడో తేడా కొడుతుంది. అయినా వైష్ణవి ముందు తాను తగ్గకూడదు అనుకుంటూ ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ బాధ అర్థం కాదు వైషు. ఫుల్ మనీ మైండెడ్. డబ్బు కోసం ఎలాంటి టార్చర్ అయినా చేస్తారని అంటూ తన చెయ్యి పట్టి కార్లో తోసేసరికి మోచేయి కొట్టుకోవడంతో అమ్మా అని అంది. సారీ చూసుకోలేదు. ఏది నొప్పిగా ఉందా అని చెయ్యి రుద్దడానికి వస్తుంటే ఆపి ఏం కాలేదని కార్లో కూర్చుంది. డోర్ క్లోజ్ చేసి సీట్లో కూర్చున్న సందీప్ మహి వైష్ణవినే చూస్తుంటే ఒళ్ళు మండి ఫాస్ట్గా కార్ని పోనించాడు. ఈవిల్ స్మైల్తో వాళ్ళ కార్ని ఫాలో అయ్యాడు మహిధర్. సగం దూరం వరకు సందీప్ పిచ్చిని పీక్స్లోకి తీసుకెళ్లి వదిలాక తను ఆఫీస్ దారి పట్టాడు. వాడు నీతో మిస్బిహేవ్ ఏమన్నా చేశాడా? వైష్ణవి లేదు అదేం లేదు అంటున్నా ఆమె మెడ మీద ఎర్రగా కందిన మచ్చని చూస్తూ ఏమైందా ఇక్కడ అన్నాడు. గుండె జారిపోయింది ఆమెకి. మహిధర్ ఆమె నెక్ మధ్యన డీప్ కిస్ చేసి తన గుర్తుగా హైకి వేశాడు.
మెడ తడుముతూ ఏమైంది అంది. ఏదో కొరికినట్టుగా ఎర్రగా కందింది. అది ఏదో ఇన్సెక్ట్ కుట్టి ఉంటుందిలే, ఏం కాలేదు అంటున్న తనని అనుమానంగా చూస్తున్నంతలో ఇల్లు రావడంతో దిగి అమ్మ వాళ్ళకు చెప్తాను, నువ్వు వెళ్ళు సందీప్ అంది. అప్పుడే సందీప్ మదర్ కాల్ చేయడంతో సరే నువ్వు వెళ్ళు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటూ వెళ్ళిపోయాడు. సందీప్కి సాఫ్ట్వేర్ బిజినెస్తో పాటు ఫైనాన్స్ సంస్థ కూడా నడుపుతున్నాడు. ఆఫీస్ అంతా అలజడి రేగిపోయింది. అతని ఫైనాన్స్ ఆఫీస్ ముందు జనం తండోపతండాలుగా వచ్చి ఉన్నారు. కొంతమంది రాళ్లతో ఆఫీస్ అద్దాలను పగలగొడుతున్నారు. మరికొందరు కర్రలతో అక్కడి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తున్నారు. వెనుక గేట్ నుంచి వచ్చిన సందీప్ మేనేజర్ని పిలుస్తూ ఏమైంది అని అడిగాడు. సార్, మనం కంపెనీ ఎత్తేస్తున్నట్టుగా కస్టమర్స్కి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఒక్కసారిగా అందరూ మా డబ్బులు మాకు కావాలని ఆఫీస్ను ముట్టడించేశారు. ఇది అబద్ధమని చెప్పడానికి మీకు నోరు లేదా అన్నాడు సందీప్ కోపంగా. పరుగున వచ్చిన ఆడిటర్ సార్, బ్యాంక్లో డిపాజిట్ చేసిన పెద్ద పెద్ద కస్టమర్స్ అందరూ వాళ్ళ మనీ వెనక్కి తీసేసుకున్నారు సార్ అన్నాడు. సందీప్కి దిమ్మ తిరిగింది. ఏంటి నువ్వంటున్నది అన్నాడు. అవును సార్, నిన్నే ఇదంతా జరిగింది. ఇప్పుడు చూస్తే మన దగ్గర అమౌంట్ అస్సలు లేదు. బయట కస్టమర్ చేస్తున్న గొడవే నిజమైంది సార్. అలాగే మీ మీద చెక్ బౌన్స్ అయిన కేసు కూడా ఫైల్ చేయింది. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేశారు అంటుంటే వాట్ అని అడిగాడు. అప్పుడే సందీప్ ఫోన్ రింగ్ అయ్యింది. నెంబర్ చూస్తూనే అతనికి విషయం అర్థమై లిఫ్ట్ చేశాడు. ఏరా సందీప్, రేపట్లోగా నా అమౌంట్ కట్టేస్తానని నీ ప్రియురాల ముందు వాగ్దానాలు చేశావు, ఏరా ఇంకా రాలేదు అన్నాడు. ఇదంతా చేసింది నువ్వా? పక్కన ఉన్న టేబుల్ని గట్టిగా తంతూ అడిగాడు. సందీప్, నన్ను రెచ్చగొట్టే పనులు చేస్తే నాకు ఇలాగే కాలుతుంది. ఇప్పుడు వెళ్ళి నీ ప్రియురాలితో పాటే నువ్వు కూడా ఎదురుగా కూర్చుని ఏడు అని కాల్ కట్ చేశాడు. హలో మహిధర్ అని అరుస్తున్న అవతల నుంచి నో రెస్పాన్స్. వైష్ణవి వాళ్ళు సందీప్ ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి కూతుర్ని తన మాట మీద ఉద్యోగం కూడా మానేసిందని సందీప్ మదర్ గొప్పగా చెప్తుండగా వచ్చిన సందీప్ జరిగిందంతా హాల్లోనే ఉన్న తల్లికి చెప్పాడు. అంతే, అందరూ నోటి మీద వేలు వేసుకొని ఇదేంటిది, లగ్నపత్రిక చదవనే లేదు, అప్పుడే ఇంత నష్టం జరిగిందా? అమ్మో, ఈ పిల్ల పాదం మహిమ ఎలాంటిదో, ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే ఆ ఇల్లు సర్వనాశనమే అంది సందీప్కి పిన్ని వరుస అయిన ఆవిడ ఒకరు. నిజమే, ఇలా ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో ఇంత నష్టమా? ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళయ్యేసరికి ప్రాణాలే పోతాయేమో. సందీప్ మదర్ని నువ్వు ఇలాంటి అమ్మాయిని ముందు వెనక ఆలోచించకుండా ఎలా తెచ్చుకున్నావని అంది అత్త వరుసైన ఒక ఆవిడ. ఇందులో తన తప్పేం లేదమ్మా, అంతా మహిధర్ చేశాడు. వాడే నా బిజినెస్ని ఇలా దెబ్బ కొట్టాడు అనగానే వైష్ణవికి నెత్తురు చుక్కలేదు ముఖంలో. తన కారణంగా మహిధర్ సందీప్ మీద పగబట్టాడు. ఇప్పుడు తనని అందరిలో ఎన్ని మాటలు అనిపిస్తున్నాడు అనుకోగానే బాధ, దుఃఖం, ఆవేశం ఆమెను చుట్టుముట్టేశాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ సందీప్, నా వల్ల నీకు ఈ నష్టం జరిగింది కదా, అందుకు బాధ్యత నేనే. ఒకరోజు టైం ఇవ్వు, ఎలాగైనా నా వల్ల నువ్వు నష్టపోయిన డబ్బుని తిరిగి నీకు దక్కేలా చేస్తాను అని అమ్మా నాన్నను చూస్తూ మీరు ఇంటికి వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను అంటూ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. వెనకే వచ్చిన సందీప్కి వైష్ణవి ఎక్కడికి అన్నాడు. మహిధర్ దగ్గరికి. నువ్వు వెళ్తే మాత్రం వాడేమి నాకు హెల్ప్ చేయడు. వాడి కోపం, పంతం, పగ నా మీద, కానీ నీ మీద కాదు. అది కాక ఉద్యోగం మానేసి మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్తే నాకు చిన్నతనంగా ఉంటుంది. వెళ్ళకు వైష్ణవి, నాకు నువ్వు ఇంపార్టెంట్, కానీ ఆ డబ్బు కాదు. నేనే ఎలాగోలా నా ఫ్రెండ్స్ని అడిగి మనీ అరేంజ్ చేస్తాను. ఇప్పటికే మా కోసం చాలా ఖర్చు చేశావు సందీప్. నీతో నేను పెళ్ళి వద్దని చెప్పిన కష్టకాలంలో నాకు సాయం చేశావు. మా నాన్న ప్రాణాలు కాపాడావు. అలాంటిది ఇప్పుడు నీ లైఫ్ నా వల్లే నాశనం అవుతుంటే పట్టనట్టు ఊరికే ఉండలేను. లాస్ట్ ఛాన్స్గా అడిగి వస్తాను. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయిగా అతను నా మీద జాలి చూపించి మనసు మార్చుకుంటాడేమో, అడిగి వస్తాను అంది. లాస్ అయితే తక్కువేమీ కాదు సందీప్కి. వైష్ణవి డబ్బు రెండూ కావాలి. ఒకవేళ వైష్ణవి మాట ప్రకారం మహి తగ్గితే తన కంపెనీ ఈ నష్టం నుంచి బయటపడుతుందని ఆలోచించి సరే వెళ్ళు, నేను వెళ్ళి అమ్మని ఓదారుస్తానని వెళ్ళాడు. క్యాబ్లో వెళ్ళింది మహిధర్ ఆఫీస్కి.
రిసెప్షనిస్ట్ సార్ లేరు మేడం, ఫ్రెండ్స్ వస్తే ఫామ్ హౌస్లో పార్టీలో ఉన్నారు అంది. అది ఎక్కడో అడిగి ఆపి ఉంచిన క్యాబ్లో వెళ్ళింది. మహిదర్ ఫామ్ హౌస్లో క్యాబ్ దిగిన వైష్ణవి ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం చూసి క్యాబ్కి డబ్బులు ఇచ్చింది. మరో కస్టమర్ ఉండటంతో క్యాబ్ వెళ్ళిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటి వైపు వస్తున్న ఆమెని చూసి ఎవరు కావాలమ్మా అడిగాడు వాచ్మ్యాన్. మహిదర్ సార్ అని కలవాలి, ఆఫీస్లో అడిగితే ఇక్కడ ఉన్నారని చెప్పారు, అందుకే వచ్చాను అంది. నిండుగా చీరలో ఉన్న వైష్ణవిని చూసి ఆ అయ్యగారు ఉన్నారమ్మా, ఇప్పుడే ఎవరో స్నేహితుడు పుట్టినరోజు అయితే వేడుక చేసుకుని ఇంతకు ముందే అందరూ వెళ్ళిపోయారు. అయ్యగారు ఉన్నారు, వెళ్ళమ్మా అంటూ గేటు తీశాడు. లోనికి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు మహి. పట్టు చీరలో, మెడలో సన్నని గొలుసు, చేతికి గాజులు, వదులుగా అల్లుకున్న జడ, పూలు కూడా లేవు ఈసారి. అయినా సింపుల్గా చూడముచ్చటగా ఉన్న ఆమెను చూశాడు. పొద్దికగా ఉన్న ఆమె చీర కట్టు, కళ్ళలో కంగారు, అంతకంటే వేరే ఏదో బాధ అన్నీ చూస్తూ, ఏంటి వైష్ణవి, నీ ప్రియుడు డబ్బులు ఇచ్చి పంపించాడా నాకు ఇవ్వమని? డెవిల్ స్మైల్ మహిదర్ ఫేస్లో అడుగుతూ వైష్ణవి ముందుకు నిలబడ్డాడు. టాప్ టు బాటం స్కాన్ చేస్తుంటే తలెత్తి మహిదర్ని చూసింది. ఏంటి వైష్ణవి ఇలా వచ్చావు? ఇప్పుడు నువ్వు ఉండాల్సింది కాబోయే నీ అత్తగారింట్లో కదా, ఇలా వచ్చావేంటి? మీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని వెడ్డింగ్ కార్డుతో పాటు నా మనీ కూడా ఇవ్వమని పంపించాడా తమరి ప్రియుడు అంటున్న మహిదర్ రైట్ ఐబ్రో వంపుగా ఉన్న అతన్ని చూపు తనని నిలువెల్లా బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గుండె నిండుగా ఊపిరి పీల్చుకొని, నా మీద పంతంతో సందీప్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంది. మరుక్షణం ఆమె బొగ్గలు అతని చేతిలో చిక్కగా ఆమె అరచేయి అతని వక్షస్థలం మీద నిలిచింది. ఊపిరి బిగబట్టి చూస్తుంది. నీ మీద నాకేంటి పంతం? నీకు అంత సీన్ లేదు వైష్ణవి. కాక మరేంటి? సందీప్ నాకు సహాయం చేశాడనే కదా తన బిజినెస్ని దెబ్బతీశారు. నా మూలంగా అతను ఎందుకు ఇబ్బంది పడాలి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? నేనేమైనా నీలా మిడిల్ క్లాస్ అనుకున్నావా? వెనకాలే ప్రాబ్లమ్స్ని ఫ్రెండ్స్లా పెట్టుకుని తిరగడానికి. మరైతే ఎందుకు సందీప్ని నడి రోడ్లో నిలబెట్టి తనని పెళ్లి కాబోయే అమ్మాయిగా నా జాతకం బాలేదని, అరిష్టమని అందరి చేత మాటలు పడేలా చేశారు? ఎవరో అన్నదానికి బాధ్యత నాదెలా అవుతుంది? నేను చేసే వాటికి మాత్రమే నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మిగతా వాటికి నాకు ఏంటి సంబంధం? మీకు సందీప్కి పాత గొడవలు ఉండొచ్చు, కానీ అందుకు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు సార్? నేనా నిన్ను కనీసం ఒక్క మాటైనా అన్నానా? నీ వల్ల కంపెనీకి ఎంత లాస్ వచ్చిందో నీకు తెలియదా? ఆ విషయంలో బాధపడే నువ్వు నీ లవర్కి కాస్త నొప్పి తగిలేసరికి పరిగెత్తుకుని వచ్చావా? ప్లీజ్, అతను నా లవర్ కాదు అరిచింది గట్టిగా. పోనీ ప్రియుడు, త్వరలో కాబోయే మో. ఆ మాట అనడం కూడా ఇష్టం లేక, సరే ఎందుకు వచ్చావు అన్నాడు తనని వదిలి చుట్టూ తిరుగుతూ. సందీప్, అతను మీరు వదిలేయండి. ఇంతకు ముందు మీ మధ్య ఏముంది నాకు తెలియదు. ప్లీజ్, ఇప్పటి నుంచి అతను మీ జోలికి రాకుండా చూసే పూచి నాది అంటున్న వైష్ణవిని వెనక నుంచి హత్తుకుని సే అగైన్ అన్నాడు. బిక్కచచ్చింది. మహి చెయ్యి తన నడుమును బిగిస్తే అతని వెచ్చని శ్వాస ఆమె మెడ మీద చెమట్లు రప్పిస్తుంది. వదలండి. ఏమన్నావు అన్నాడు. సందీప్ మీ జోలికి రాకుండా చూసుకుంటాను అంది. వాడిని నేను అంత తేలిగ్గా వదలను. వాడు చేసే పనులకి పనిష్మెంట్ చాలా హెవీగా ఉండాలి వైష్ణవి. అతని చేతిని విడిపించుకుని, మనిషి కంటే రివెంజ్ తీర్చుకోవడమే ముఖ్యమా? ఎగ్జాక్ట్లీ. మనిషి ప్రాణం విలువ ఏంటో వాడికి తెలియాలి. తెలిసేలా చేస్తాను. అందుకు ఫస్ట్ స్టెప్ తన ఫైనాన్షియల్ స్టేటస్ డౌన్ చేయడం. నువ్వు అరిచి మొత్తుకున్నా నీ ప్రియుడిని వదిలే ప్రసక్తి లేదు అంటూ ముందుకు వచ్చి, నీకు వాడు కాకపోతే ఇంకొకడు దొరకడా అన్నాడు. కన్నెర్ర చేసింది. ఓ, మీ ఫాదర్ హెల్త్కి హెల్ప్ చేశాడని కృతజ్ఞతగా వాడిని పెళ్లి చేసుకుని రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నావు, అంతే కదా? అయితే నీ రుణం ఎప్పటికీ తీరదు వైష్ణవి. బెస్ట్, అతన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయి అంటున్న మహిదర్ మీదకి చెయ్యి ఎత్తిన ఆమె చేతిని గాల్లోనే ఆపి పట్టుకుని వెనక్కి మడిచి ఆమెను ముందుకు లాక్కున్నాడు. నీకు పొగరు మామూలుగా లేదు. నేనింత పద్ధతిగా చెప్తుంటే చెయ్యి లేపుతున్నావు. నేను తలుచుకుంటే ఆ సందీప్ని, నిన్ను, నీ ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెట్టగలను. నాతో పెట్టుకుంటే ఊపిరి తీసే టైం కూడా ఉండదు నీకు.
కానీ వైష్ణవి, నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. తెలివిగల దానివి అయితే యూజ్ చేసుకుంటావు, లేదంటే అంటూ ఆగి తనని దగ్గరకు తీసుకొని, నా దగ్గర పిఏగా పర్మనెంట్గా నీకు జాబ్ ఇస్తాను. నువ్వు ఆ సందీప్ గారిని మర్చిపోయి నా దగ్గరే ఉంటే నువ్వు కట్టాల్సిన మనీ కూడా ఇవ్వకుండా నేను చూసుకుంటాను. బట్ నీ లైఫ్ లాంగ్ నా దగ్గరే ఉండాలి. ఉంటావా? విచిత్రంగా చూస్తూ, నేను ముసల్దాన్ని అయ్యాక కూడా మీ దగ్గరే వర్క్ చేయాలా అంది. మహి ముఖంలో సన్నని నవ్వు. ఫస్ట్ టైం అతని నవ్వును చూస్తున్న ఆమె ఫేస్లో కోపం పోయి ప్రశాంతత. ఎంత క్యూట్గా ఉంది తన స్మైల్. కానీ ఎప్పుడు పెళ్ళాం చచ్చిన వల్ల ముడుచుకుని ఉంటాడే అనుకుంది. ఏంటి వైష్ణవి, ఆఫర్ నీకు ఓకేనా? నువ్వు ఓకే అంటే పేపర్స్ రెడీగా ఉన్నాయి. నీ రుణం నువ్వు సందీప్కి కట్టేసి వాడికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయి అని వదిలి మెయిడ్కి పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు. వైష్ణవి ఆలోచనలో పడింది. నిల్చుని ఉన్న తననే చూస్తూ మెయిడ్ తెచ్చిన కాఫీ కప్పిచ్చి, ఏంటి ఆలోచిస్తున్నా అన్నాడు. నేను ఓకే అంటే సందీప్ జోలికి ఇక వెళ్ళరు కదా అంది. అది వాడి యాక్షన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నవి వదిలేస్తాను. ఇకపై వాడేమైనా ఎక్స్ట్రాలు చేస్తే నా రియాక్షన్ వాడి ఊహకు కూడా అందదు అన్నాడు. కాఫీ తాగి టీపాయ్ మీద ఉన్న పేపర్స్ చూసింది. అవే అంటూ పెన్ ఇచ్చాడు. మొత్తం చూసి చదివింది. మహిదర్ చెప్పినట్టే ఉంది. అతని దగ్గర తను పర్మనెంట్ పిఏగా వర్క్ చేయాలి. అతను తనంతట తాను పంపితే తప్ప ఆమె వెళ్ళకూడదు. గట్టిగా ఊపిరి తీసుకొని సాయం చేసింది. మహిదర్ ఫేస్లో సాటిస్ఫాక్షన్ స్మైల్. వాటిలో ఒక కాపీ ఆమెకు ఇచ్చి, నీ ఎక్స్కి చెప్పి రేపు షార్ప్ 9కి ఆఫీస్కి వచ్చేయి అన్నాడు. పేపర్స్ తీసుకుని బయటకు వస్తుంటే, ఎలా వచ్చావు అన్నాడు. క్యాబ్లో అంది. మహిదర్ కార్ కీస్ తీసుకుంటుంటే, నేను వెళ్తాను సార్ అంది. నువ్వు నా పర్మనెంట్ అయ్యి ఆల్రెడీ 2 సెకండ్స్ అయ్యింది వైష్ణవి. నీ రెస్పాన్సిబిలిటీ నాది అంటూ డోర్ ఓపెన్ చేశాడు. తప్పక కూర్చుంది. విండో నుంచి బయటకు చూస్తున్న ఆమెను చూస్తున్న మహిదర్కి చీరలో చాలా ముద్దుగా కనిపిస్తుంటే కాన్సన్ట్రేషన్ చెడుతుందని రోడ్డు మీద చూపును మళ్లించాడు. సందీప్ నుంచి వస్తున్న కాల్ చూసి లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే, డ్యూటీ టైంలో నాట్ అలౌడ్. ఇప్పుడు లేవుగా లిఫ్ట్ చేసి, ఈ స్వీట్ న్యూస్ చెప్పు వైష్ణవి. హలో సందీప్ అంది. వైష్ణవి ఎక్కడున్నావు అన్నాడు. వస్తున్నాను ఆన్ ద వే అని కట్ చేసింది. కార్ నేరుగా సందీప్ ఇంటి ముందు ఆపాడు. ఇక్కడ ఎందుకు ఆపారు అంది. నేను చెప్పిన విషయం వాడికి చెప్పి గుడ్ బై చెప్పి రా. నీకు 5 మినిట్స్ టైం అన్నాడు. ఎందుకు అంటే తనతో పెళ్ళి క్యాన్సిల్ అయ్యింది అని చెప్పాలి. వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ప్లీజ్ మా ఇంటి దగ్గర వదలండి. అమ్మ వాళ్ళతో చెప్పి వాళ్ళే మాట్లాడేలా చేస్తాను అంటుంటే, ఏం నీకు ధైర్యం లేదా అని అన్నాడు. ఆడపిల్లకి ధైర్యం కన్నా పరువు చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నేను ధైర్యం చేసి వెళ్తే మా అమ్మ నాన్నని నన్ను చాలా తక్కువగా మాట్లాడతారు. నన్ను మాట్లాడినా తట్టుకోగలను, కానీ వాళ్ళని ఏమైనా అంటే నేను తట్టుకోలేను. ఇలాంటివి చుత్తి సోది నాకు చెప్పకు. వెళ్ళి నేను చెప్పిన విషయం వాడి మొహాన చెప్పేసి రా. అతని వాయిస్లోని బేస్కి కార్ దిగింది. ఆమెను చూస్తూనే ఇంట్లో నుంచి పరుగున వచ్చాడు సందీప్. వైష్ణవి ముందుకు వెళ్ళలేదు. కార్ దగ్గరే ఆగింది. కార్ మహీది అని అర్థమై, ఏంటి వైష్ణవి వాడి కారులో వచ్చావు అని అడిగాడు. తన చేతిలో ఉన్న పేపర్ సందీప్ చేతిలో పెట్టింది. ఏంటిది అన్నాడు. చూడు సందీప్ అంది. మొత్తం చదువుతుండగా వెనకే వచ్చిన వాళ్ళ అమ్మ, ఆమె బంధువులు, ఏంటి సందీప్ రోడ్డు మీద అంటుంటే, వెయిట్ మామ్ అని ఆపుతూ మొత్తం చదివి, అంటే వాడిచ్చే డబ్బు కోసం నువ్వు వాడి దగ్గర పనికి ఒప్పుకున్నావా వైష్ణవి అని అడిగాడు కోపంగా చూస్తూ. ఒప్పుకోకపోతే మాతో పాటు మీరు కూడా రోడ్డు మీద నిలబడతారేమో. సందీప్ భయమేసింది. నాకు హెల్ప్ చేసి నువ్వు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. షటప్ వైష్ణవి, ఇదంతా వాడి మైండ్ గేమ్. నన్ను ఇలా ఇరికిస్తే నువ్వు తన దగ్గరికి వెళ్ళి అడుగుతావు అని వాడికి తెలుసు. ఇదంతా పక్కా ప్లాన్తోనే చేశాడు. ప్లీజ్ నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. మనీ మ్యాటరే కదా, నేను ఎలాగోలా సర్దుతాను. ప్లీజ్ వైష్ణవి అని అడుగుతుంటే హార్న్ గట్టిగా కొట్టి, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, మ్యాటర్ చెప్పావుగా ఇక రా అంటున్న మహిదర్ వాయిస్ విని, వాడితో కలిసే వచ్చావా
అంటే డబ్బు ఎవడిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతావా? నీకంటూ నీతి లేదా? ఆడపిల్లవేనా నువ్వు? అంది సందీప్ మదర్ కోపంగా. ఆమె మాటలు విన్నాడో లేదో కానీ మహిదర్ కార్ దిగాడు. మహిని చూస్తున్న సందీప్ కళ్ళలో కసి, కోపం. తనదైన యాటిట్యూడ్ స్మైల్తో ఆమె పక్కన నిల్చున్న మహిదర్ మొబైల్ తీశాడు. సందీప్ సెల్ ఫోన్ సౌండ్ చేసింది. మహిదర్ కళ్ళలో ఈవిల్నెస్ చూసి అనుమానంగా మొబైల్ ఓపెన్ చేసిన సందీప్ మైండ్ విత్ ఇన్ సెకండ్స్లో బ్లాక్ అయింది.